సో వెల్కమ్ టు యూపీఎస్ యూనివర్స్. సో రాష్ట్రాల వారీగా డిస్కషన్లో భాగంగా మీకు సెషన్ 1లో కొన్ని స్టేట్స్ అందించినాం. సో రిమైనింగ్ స్టేట్స్ మనం ఈ సెషన్లో చూద్దాం. గృహలక్ష్మి, కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి అనే స్కీమ్ స్టార్ట్ అయింది. సో ఈ తరహా స్కీమ్లు రీసెంట్గా తెలంగాణలో కూడా ఒకటి స్టార్ట్ అయింది, తమిళనాడులో కూడా స్టార్ట్ అయింది. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనకు గృహిణులకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తుందన్నమాట. సో ఆ విధంగా ఉన్న స్కీమ్గా గృహలక్ష్మి. కర్ణాటకలో ఏ పేరుతో పిలుస్తారని అడుగుతాడు. కర్ణాటకలో దీన్ని గృహలక్ష్మి అనే పేరుతో పిలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో బెంగళూరుని చేర్చినారు. ఇందులో చేరిన భారతదేశం మొట్టమొదటి నగరం మనకు బెంగళూరు. మరి ఈ మధ్యకాలంలో ఐటీ విప్లవం రావడంతో భారీగా మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అంటే సంస్కృతిలో కానీ లేదా సామాజిక జీవనంలో కానీ మార్పులు వస్తూ ఉన్నాయి. గతంలో ఇలా ఉండింది కాదు. అలాంటి మార్పులు కాకుండా సమాజాన్ని మంచి దిశగా తీసుకుపోయింది. మన సాంస్కృతిక ప్రాక్టీసెస్, కల్చరల్ ప్రాక్టీసెస్ని మంచి కల్చరల్ ప్రాక్టీసెస్గా తయారు చేయడం కోసము మనకు ప్రత్యేకించిగా ఒకే సిస్టమ్ను డెవలప్ చేశారన్నమాట. సో ఆ విధంగా ఒకే రకమైన సంస్కృతిని కోరుకునే నగరాలన్నీ కూడాను మనకు ఒక ఫోరంగా ఏర్పడుతున్నాయి. దాన్నే వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం అంటారు. భారతదేశం నుంచి చేరిన తొలి నగరము బెంగళూరు అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏషియాలోనే అతిపెద్ద హెలికాప్టరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని భారతదేశంలో బెంగళూరులో ప్రారంభించినారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి భూ అంతర్భాగ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో, అండర్ గ్రౌండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. సో అదేవిధంగా మనకు ప్రియాంబుల్ను చదవడం తప్పనిసరి చేసిన రాష్ట్రం మన దేశంలో ఏదంటే కర్ణాటక. స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇట్స్ ఎ మ్యాండేటరీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశంలో 75 ప్రాంతాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. సో 75 ప్రాంతాల్లో అనంటే మనకు ఇవి ఈ సంఖ్య ఎంచుకోవడానికి కారణం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మనకు 70 సంవత్సరాలైన సందర్భంగా 75 లైట్ హౌజెస్, తీర ప్రాంతాల్లో లైట్ హౌజులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కానీ తీసుకుంటే విశాఖపట్నంలో లైట్ హౌస్ ఉంటుంది, విధంగా కాకినాడలో ఉంటుంది. బట్ తెలంగాణలో ఇలాంటి లైట్ హౌజులు అంటూ ఏం లేవు. తెలంగాణ అనేది తీర రాష్ట్రం కాదు కాబట్టి మరి 75 ప్రాంతాల్లో మనకు లైట్ హౌస్ ఫెస్టివల్స్ నిర్వహిస్తే మొదటిది మనకు గోవాలో కండక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మరి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని అనమాట. అంటే సో మనకు ఈ గర్భధారణకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు ఈ కృత్రిమ పద్ధతిలో వాళ్లకు సంతాన భాగ్యాన్ని కల్పించే ఒక వైద్య ప్రక్రియ, మెడికల్ సిస్టమ్. మరి దాన్ని భారతదేశంలో ఉచితంగా అందిస్తున్న తొలి రాష్ట్రం ఏది అని అంటే గోవా రాష్ట్రము. నెక్స్ట్ మాయం. సో భారతదేశంలో మొట్టమొదటి బయోడైవర్సిటీ అట్లాస్లో భాగమైన గ్రామం ఇది. మరి ఈ దేనికి సంబంధించిన బయోడైవర్సిటీ అంటే కొన్ని ప్రాంతాల్లో మనకు భిన్నమైన వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. ఆ గ్రామాలన్నింటినీ ఒక మ్యాప్ పాయింటింగ్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ మ్యాప్ పాయింటింగ్లో మొదట ఏది అనంటే మనకు మాయం అన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర. మరి భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అందుబాటులోకి తెచ్చారు. మరి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మనకు వరల్డ్ కప్ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయి ఉన్నది. సో అక్కడ తెచ్చారు. పైగా ఈ సంవత్సరం సచిన్ టెండూల్కర్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన పేరు మీదుగా సిడ్నీలో ఒక క్రికెట్ గ్రౌండ్ గేటు పేరు పెట్టారు. అదేవిధంగా షార్జా క్రికెట్ గ్రౌండ్లో ఒక పెవిలియన్కి ఆయన పేరు పెట్టారు. ఎలక్షన్ కమిషన్కి అంబాసిడర్గా ఉన్నారు. ఐసీసీకి వరల్డ్ కప్కు ఆయన అంబాసిడర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సముద్రం లోపల
సొరంగం అనమాట, అండర్ సీ టనల్ ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే మహారాష్ట్రలో. అండ్ ఆసియా కాంటినెంట్లో, భారతదేశంలో కూడా కాదు, ఏసియా కాంటినెంట్లో సముద్ర అంతర్భాగంలో మొట్టమొదటి ల్యాబ్ ప్రయోగశాల మనకి ఎక్కడొచ్చింది అని అంటే అది పూణే నగరంలో తీసుకొని వచ్చినారు. అండ్ నెక్స్ట్ మనకు సుపరిపాలన సాధించాలి అని చెప్పి కేంద్రం చెప్తా ఉన్నది. ఈ విధంగా సుపరిపాలన సాధనకు గాను మొట్టమొదటిసారిగా రెగ్యులేషన్స్ అనమాట, నియంత్రణ తీసుకొని వచ్చిన నగరం ఏది అని, రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర. మరి భారతదేశంలో మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ బస్, ఓకే, ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ బ్యాటరీలతో నడిచే బస్సును ఎక్కడ అందుబాటులోకి తెచ్చారంటే ముంబైలో తెచ్చారు. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాహుబలి అనే పేరుతో బ్యాంబూ క్రాష్ బ్యారియర్ను ఎక్కడ తెచ్చారంటే మహారాష్ట్రకి నిర్మించారంట. సో బ్యారియర్ అని అంటే మనకు హైవేలలో వెళ్తున్నప్పుడు మీరు చూడొచ్చు, రోడ్డుకి ఇరువైపులా స్టీల్తో తయారు చేసిన రాడ్స్ ఉంటాయి, ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం. సో అక్కడ స్టీల్ బదులు మనకు ఏమి అందుబాటులోకి తెచ్చినారు అని అంటే మనకు ఈ వెదురుతో తయారు చేసినవి. సో ఆ విధంగా తొలి బ్యాంబూ క్రాష్ బ్యారియర్ మనకి ఎక్కడొచ్చింది అని అంటే మహారాష్ట్రలో వచ్చింది. దీని పేరు ఏంటంటే బాహుబలి. నెక్స్ట్ భారతదేశంలో దివ్యాంగులకు సంబంధించి మొట్టమొదటిసారిగా పార్కును, అనుభూతి పార్క్ అనేది అనమాట ఫీల్ అవుతారు వాళ్ళు, అలాంటి పార్క్ని ఎక్కడంటే నాగ్పూర్లో నిర్మించినారు. అండ్ నెక్స్ట్ మరి అహ్మద్ నగర్ పేరును అహిల్యానగర్ అని పేరు మార్చారన్నమాట. అహ్మద్ నగర్ను అహిల్యానగర్ అని పేరు మార్చారు. అదేవిధంగా చర్చిగేట్ రైల్వే స్టేషన్కు సిడి దేశ్ముఖ్ అని పేరు మార్చారు. మనం చూసాం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ పేరును మార్చినారనమాట, ఉదాంపూర్ని పేరు మార్చారు. అక్కడ వీర సైనికుడికి పేరు మీద పెట్టారు, అది గత సెషన్లో నేను కవర్ చేశాను, రైట్. అండ్ నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంగాను చూస్తే మనం భారతదేశంలో మొట్టమొదటి లిక్విడ్ నానో ఫర్టిలైజర్ ప్లాంట్ ఎక్కడొచ్చింది అని అంటే గుజరాత్లో ఎగ్జాక్ట్గా కలోల్ అనే ప్రాంతంలో వచ్చింది. సో రైట్, దీన్ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. అదేవిధంగా ఓబీసీలకు స్థానిక సంస్థల్లో 27% రిజర్వేషన్ కల్పించింది ఇటీవలే మనకు భారతదేశంలో. ఏ రాష్ట్రము అని అంటే గుజరాత్ రాష్ట్రము. అండ్ అదేవిధంగా లిథియం ఆయాన్ సెల్ ఫ్యాక్టరీ, సో లిథియం ఆయాన్లతో తయారు చేసిన మొట్టమొదటి సెల్ ఫ్యాక్టరీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్లో రానున్నది, ఓకే. అండ్ నెక్స్ట్ భారతదేశంలో సహకార రంగంలో మొట్టమొదటిసారిగా సైనిక పాఠశాల మనకు గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆల్రెడీ. సో కోఆపరేటివ్ సెక్టార్ వాళ్ళే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ అనమాట, కమర్షియల్ ఆఫీస్ మనకు సూరత్లో, ఓకే, వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేవా అనే ప్రాజెక్ట్లో భాగంగా, నేవా అంటే నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీలో భాగంగా మనకు, ఓకే, గుజరాత్ అసెంబ్లీలో పేపర్లెస్గా మార్చారు. మరి నేవా అనే ప్రోగ్రాంలో భాగంగా మొట్టమొదటిసారిగా పేపర్లెస్ అసెంబ్లీ ఏది దేశంలో అంటే నాగాల్యాండ్ అవతరించింది. నెక్స్ట్ గుజరాత్లో పెద్ద ఎత్తున వెనీడియం అనేది లభించింది. నేరుగా అడుగుతారు మనకు భారతదేశంలో ఇటీవలి కాలంలో వెనీడియం పెద్ద ఎత్తున ఎక్కడ అందుబాటులో లభించింది అని, గుజరాత్ రాష్ట్రంలో. నెక్స్ట్ కోనోకార్పస్ ప్లాంట్స్. సో ఈ కోనోకార్పస్ ప్లాంట్స్ జనరల్గా మనకు తీర ప్రాంతాల్లో ఉంటాయి, ఓకే. అండ్ ఇవి పర్యావరణానికి కీడు చేస్తాయి అన్నమాట. సో పర్యావరణానికి మంచివి కాదు. నిజానికి ఈ ప్లాంట్స్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్డుకి ఇరువైపులా పెంచింది, తర్వాత శాస్త్రజ్ఞుల సూచన మేరకు పూర్తిగా తొలగించింది. ఇప్పుడు తాజాగా తొలగించిన రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్ రాష్ట్రం. సో ఇవి ఇక్కడ చూడొచ్చు మీరు ప్లాంట్స్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్. మరి భారతదేశంలో ఉదయ్పూర్ సిటీ అనేది ఉదయ్పూర్ అనేది వెట్లాండ్ సిటీగా మారనుంది. సో రామ్సార్ సైట్లో భాగంగా ఉన్న నగరాలన్నీ కూడా వెట్లాండ్ సిటీగా మార్చే ప్రక్రియ అన్నమాట. ఇందులో మొదటగా ఏది అని అంటే ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ మనకి మధ్యకాలంలో బాగా వార్తల్లో ఉన్నది. G20కి సంబంధించిన మొట్టమొదటి షెర్పా సమావేశం ఉదయ్పూర్లో జరిగింది. ఉదయ్పూర్ని లేక్ సిటీ అని, వైట్ సిటీ అని కూడా అంటారు. అండ్ అదేవిధంగా ఆనర్ ఆఫ్ డెడ్ బాడీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్. సో ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ అని అంటే సో లైక్ హాస్పిటల్లో ఏదైనా వైద్యం వికటించడం వలన లేదా పోలీసుల ప్రవర్తన వలన ఒక
కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు చనిపోతూ ఉంటారు. సో వాళ్ళ మృతదేహంతో ధర్నా చేస్తూ ఉంటారు. ఇలా ధర్నా చేయడం అన్నది ఇటీవలి కాలంలో రాజస్థాన్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సో ఇలా చేయడం అన్నది మరి అది ఓకే ఆ మృతి చెందిన వాళ్ళకు అవమానము కాబట్టి ధర్నా చేయడం చట్ట విరుద్ధము అని ఒక చట్టం చేసిన అసెంబ్లీ ఏది అని అంటే రాజస్థాన్. అండ్ నెక్స్ట్ మరి గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్. గిగ్ వర్కర్స్ అని అంటే జొమాటో, స్విగ్గీ ఇలాంటి యాప్ బేస్డ్ జాబ్ చేసే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. వారికి ఒక సామాజిక భద్రత అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా బిహేవియరల్ ల్యాబ్ మనకు రాజస్థాన్లో ఏర్పాటు చేశారు. సో బిహేవియర్ అంటే ప్రవర్తన, విభిన్న పరిస్థితులలో వ్యక్తుల విభిన్న ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. దీన్నే బిహేవియరల్ ల్యాబ్ అని అంటారు. ఐఏఎం ప్రొఫెసర్లతో పాటు ఇతర గొప్ప సైకాలజిస్టులు దీన్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ గాంధీ వాటికాను రీసెంట్గా మనకు ఇప్పుడు రాజస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ పాత ప్రభుత్వం సమయంలోనే దీన్ని నిర్మించినారన్నమాట. రైట్. నెక్స్ట్ పంజాబ్ హోప్ ఇనిషియేటివ్. నేరు అడుగుతారు, పంజాబ్లో మనకు హోప్ ఇనిషియేటివ్ ప్రారంభించారు, దేనికి సంబంధించింది అని. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, డ్రగ్స్ అన్నమాట. సో డ్రగ్స్ అనేవి మనకు పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. సో దీనికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం చేపట్టింది. అండ్ నెక్స్ట్ రైట్ టు వాక్, నడిచే హక్కును ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి రాష్ట్రము పంజాబ్ రాష్ట్రం. సో పంజాబ్లో ఇక నుంచి ప్రారంభించబోయే రహదారులు, ఉన్న రహదారులు విస్తరిస్తున్నా సరే పెడిస్ట్రీషియన్స్ అంటే పాదచారుల కోసం కంపల్సరీగా కొంత మార్గాన్ని వదలాలి. అలా వదలడం చట్టం చెప్తుంది. అలా చేయని వాళ్లను చట్టపరంగా చర్య తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఐఏఎఫ్ హెరిటేజ్ సెంటర్ను భారతదేశంలో చండీగఢ్లో ఏర్పాటు చేశారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన సాంస్కృతిక కేంద్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హర్యానా. పద్మ అవార్డులు పొందిన వాళ్లకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చే పింఛను పథకాన్ని భారత్లో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే హర్యానా రాష్ట్రము ప్రవేశపెట్టింది. అండ్ అదేవిధంగా భారతదేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును 2024లో హర్యానాలో ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఇంకా డిసెంబర్ 2023ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు. బట్ సాంకేతిక కారణాల మూలంగా ఇది ఫిబ్రవరి 2024 పోస్ట్పోన్ అయింది. అప్పుడు కూడా వస్తుందో రాదో అధికారికంగా చెప్పలేదు, బట్ ప్రాబబ్లీ టెంటేటివ్లీ అని చెప్పారు. రైట్. అండ్ నెక్స్ట్ న్యూఢిల్లీ. మరి భారతదేశంలోనే అడ్వాన్స్డ్ అంటే అధునాతనమైన మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ను న్యూఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. అండ్ ఇథనాల్తో నడిచే కార్ను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ప్రవేశపెట్టారు. కంప్లీట్గా ఇథనాల్ తోటే నడుస్తుంది. సో ఇథనాల్తో నడిచే కార్ల వల్ల ఈ ప్రపంచంలో మనకు కాలుష్యం అనేది లేకుండా ఉంటుంది. 2 ఈ చెరకు రైతులకు ఇది బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఇది గాన అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చు చాలా మేరకు తగ్గిపోతుందని చెప్పి మనకు కేంద్ర మంత్రి కూడా చెప్తూ ఉన్నారనమాట. సో అంటే 1 లీటర్కు ప్రజలు సుమారుగా 16 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 లీటర్కు పెట్రోల్ అంటే 110 రూపాయలు 105 రూపాయల దాకా వెళ్ళింది. అదే మనకు డీజిల్ అయితే 100 రూపాయల దాకా వెళ్ళింది. కానీ ఇథనాల్ అందుబాటులోకి వస్తే 16 రూపీస్ స్పెండ్ చేయొచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలోనే తొలిసారిగా 4 రన్వేస్ ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే ఢిల్లీలో. సో ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్లో 4 రన్వే వచ్చిందనమాట అందుబాటులో. భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్లో కూడా ఈ 4 రన్వే అనేది అందుబాటులో లేదు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బస్ మనకు ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చినారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ బస్ అనేది కమర్షియల్ పద్ధతిలో తొలిసారిగా లడాఖ్లో వచ్చింది, బట్ ప్రయోగాత్మకంగా మాత్రం ఢిల్లీలో ప్రవేశపెట్టారు. అండ్ ఉత్తరప్రదేశ్ మరి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేసి మానసిక రోగులను పరీక్షించే పద్ధతిలో ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నది. సో ఈ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మనకు ఒక అంశం అయితే వార్తల్లో ఉంది. అదేవిధంగా గ్యాంగటిక్ డాల్ఫిన్ అంటే గంగా నదిలో కనిపించే డాల్ఫిన్ను తన రాష్ట్ర జంతువుగా ప్రకటించిన తొలి రాష్ట్రము మనకు ఉత్తరప్రదేశ్. అయితే ఆల్రెడీ ఇది గువాహతి అనే జిల్లాకు జిల్లా జంతువుగా కూడా ఉన్నది. సో భారతదేశంలో ఒక జిల్లా అనేది తన జిల్లా జంతువుగా ప్రకటించిన తొలి సందర్భం మనకి ఇది. నెక్స్ట్ భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్ను లక్నో నగరంలో నిర్మించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ మరి
ఆపరేషన్ కన్విక్షన్. సో భారతదేశంలో పోలీసులు కేసు ఫైల్ చేస్తారు, కానీ కేసులు పరిష్కారం కావన్నమాట. సో చాలా మేరకు కేసులు పరిష్కారం కావు, ఎందుకంటే పోలీసులు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ తాసాలు జరుగుతూ ఉంటుంది. అట్లే కాకుండా టేకప్ చేసిన ప్రతి కేసుని నిర్ణీత సమయంలో కన్విక్ట్ చేసేలా ఉండడం కోసం ఆపరేషన్ కన్విక్షన్ ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదనంటే ఉత్తరప్రదేశ్. అండ్ అదేవిధంగా LBSI ఎయిర్పోర్ట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రీడింగ్ లాంచ్ అందుబాటులోకి వచ్చిన ఎయిర్పోర్ట్ ఏది అని అంటే LBSI ఎయిర్పోర్ట్. రీడింగ్ లాంచ్ అని అంటే అక్కడ కూర్చొని చదువుకునే వెసులుబాటు లేదా అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి 2030 నాటికి కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్రభుత్వ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలని చెప్పి ఉత్తరప్రదేశ్ నిర్ణయించింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ వాడే వాహనాలు కావచ్చు, లేదా ప్రభుత్వంలో అవసరమైన వాహనాలు, ప్రభుత్వంలో కార్యదర్శులు కానీ కలెక్టర్లు కానీ అందరూ వాహనాలు వాడతారు, అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే. 2030 నాటికి దీన్ని ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. మరి ఓకే, మహిళలకు ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. యాక్చువల్గా ఇది గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, దీని తర్వాత ఎన్నికలు జరిగి బీజేపీనే గెలిచింది, బట్ ముఖ్యమంత్రి మారారనమాట. అయినా అది అమలు చేస్తారు. అయితే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మాత్రం వర్తించదు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైటెక్ స్పోర్ట్స్ సెంటర్ను గ్వాలియర్లో ఏర్పాటు చేశారు. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇది. అదేవిధంగా మనకు భారతదేశంలో భోపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్ ISO 9000 సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరంలో ఈ మహిళా పోలీస్ స్టేషన్లు 2 వార్తల్లో ఉన్నాయి. కేరళలోని ఆసియాలోని మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ మనకు వచ్చింది. అండ్ ఓకే, అది ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇంకొకటి వచ్చేసి మధ్యప్రదేశ్లోని మహిళా పోలీస్ స్టేషన్. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సౌర నగరం మనకు మధ్యప్రదేశ్లో ఉన్నదన్నమాట, సాంచి. ఓకే, ఫస్ట్ సోలార్ సిటీ ఆఫ్ ఇండియా ఏదంటే సాంచి. నెక్స్ట్ మరి ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఓంకారేశ్వర్ అనే ప్రాంతంలో రీసెంట్గా ప్రారంభించినారు. ఏ రాష్ట్రంలో వచ్చింటారు? మధ్యప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిది కాదు, అతిపెద్దది తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్ రానున్నది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది మధ్యప్రదేశ్లో వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణలోని రామగుండంలో ఉన్నది. అండ్ నెక్స్ట్ EPR క్రెడిట్. EPR అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. సో భారతదేశంలో EPRను ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ ఇండోర్. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రొడ్యూసర్ పర్యావరణానికి ఏదైనా హాని కలిగించే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తే అది మళ్ళీ తన దగ్గరికే రావాలి. అంటే ఏ విధంగా వస్తుందని అంటే ఒక వాటర్ బాటిల్ని అమ్మాడు అనుకోండి, రైట్, అది విసిరి పారేయకూడదు. వాటర్ బాటిల్ని ప్రొడ్యూసర్ రీటైలర్కి అమ్ముతాడు అనమాట. అంటే వేరే షాప్ వాడికి అమ్ముతాడు, వాడు కన్జ్యూమర్స్కి అమ్ముతాడు, నేరుగా వినియోగదారులకు. అయితే రీటైలర్కి అమ్మినప్పుడు కొంత ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాడు, ఆ బాటిల్ తిరిగిస్తే మళ్ళీ నీకు ఆ అమౌంట్ ఇస్తా అంటాడు. రీటైలర్ కూడా అంతే. ఓకే, కన్జ్యూమర్స్ వినియోగదారులకు ప్రజలకు అమ్మేవాడు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాడు, అది తిరిగిచ్చినాక ఇచ్చేస్తాడు. మళ్ళీ వీడు తీసుకెళ్ళి ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ప్రొడ్యూసర్ దాన్ని రీసైకిల్ చేయడం కానీ లేదా మళ్ళీ రీయూజ్ చేయడం కానీ చేస్తాడనమాట. సో ఈ విధంగా మనకు ఓకే భారతదేశంలో EPRను ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ ఇండోర్. అండ్ అదేవిధంగా మనకు జగదీష్పూర్ పేరును మార్చినారు. గతంలో దీని పేరు ఇస్లాం నగర్, ఇప్పుడు దీని పేరు జగదీష్పూర్ అని మార్చారు. అదేవిధంగా భారతదేశంలో హరిత బాండ్లను ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ ఏదనంటే ఇండోర్. ఓకే, గ్రీన్ బాండ్స్ను ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్. సో మరి రాష్ట్రంలోని ప్రతి పని వాళ్లకు కూడా కనీస వేతనాలను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అంటే జార్ఖండ్ రాష్ట్రము. అండ్ అదేవిధంగా పోటీ పరీక్షలలో తప్పుడు పద్ధతులు అవలంబించే వాళ్ళకు కఠిన శిక్షలను ప్రవేశపెట్టిన భారతదేశం తొలి రాష్ట్రం ఏది అని అంటే జార్ఖండ్. అండ్ భారతదేశంలో వైశాల్యం రీత్యా అతిపెద్ద హైకోర్టును ఏ రాష్ట్రంలో నిర్మించారంటే జార్ఖండ్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ మరి
ట్రాన్స్జెండర్లతో పాటు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో పెన్షన్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే జార్ఖండ్ అన్నమాట. నెక్స్ట్ బీహార్ వచ్చేసి కుల ఆధారిత సర్వేను ప్రవేశపెట్టింది. క్యాస్ట్ బేస్డ్ సర్వేను మనకు బీహార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కుల ఆధారిత సర్వేను జనగణన అన్నమాట మొట్టమొదటిసారిగా చేసిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రము. సో మనకు ఈ గుజరాత్ రాష్ట్రంలో చేరిన దాని ప్రకారము అతి ఎక్కువగా ఉన్న సామాజిక వర్గము ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నమాట, బాగా వెనకబడిన తరగతులు అన్నమాట. సో దాదాపుగా 36.01% ఉన్నారు వీళ్ళు. అండ్ అదేవిధంగా వీళ్ళు దాదాపుగా సంఖ్యాపరంగా చూస్తే 4.70 crore ఉంటారు. మరి ఈ సబ్ గ్రూప్లో 209 సామాజిక వర్గాలు ఉన్నాయన్నమాట. ఇందులో అతి ఎక్కువగా యాదవ సామాజిక వర్గం ఉన్నది. వీరి వాటా 14.26% అన్నమాట. సో ఇప్పుడు బీహార్ రాష్ట్రం కులగణన చేపట్టింది కాబట్టి ఒరిస్సా రాష్ట్రం కూడా చేపట్టే అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చేపట్టే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి బీహార్ గవర్నమెంట్ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రాష్ట్ర న్యాయ సేవల్లో 10% రిజర్వేషన్ ప్రకటించింది. రైట్. అండ్ అదేవిధంగా సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ పాట్నా మున్సిపాలిటీ. పాట్నా మున్సిపాలిటీ. సో సిబిడిసిని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. సో ఇది ఒక డిజిటల్ కరెన్సీ, దీన్ని యాక్సెప్ట్ చేస్తానని ప్రకటించింది ఈ రాష్ట్రం. రైట్. సో ఇది మొత్తం స్టేట్స్కి సంబంధించిన సమాచారం. మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.